అర్థం కావాలంటే మనస్సు, బుద్ధి, అహంకారము అనే 3 పదాలకు స్పష్టమైన అర్థం తెలిసి ఉండాలి. మనిషి అంతఃకరణంలో నిరంతరం ఏదో స్పష్టత లేని వివాదం జరుగుతూనే ఉంటుంది. తనకు సంబంధించిన సమస్యల మీద, తాను సాధించవలసిన కార్యాల మీద, ఆస్తులు, అధికారాల గురించి చర్చోపచర్చలు లోపల జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రక్రియను మనోవాచాలత అని అంటారు. మనస్సు యొక్క అర్థం లేని వాగుడు అని దీని అర్థం. మనసంతా ఇలానే ఉంటే ఏ పని జరగదు, జీవితం ముందుకు నడవదు. కాబట్టి భగవంతుడి ప్రేరణ చేత మనస్సులోని కొంత భాగం కుదురుకొని కొన్ని విషయాల పట్ల స్థిరంగా ఉంటుంది. ఆ విధంగా స్థిరపడిన మనస్సును బుద్ధి అని అంటారు. మనస్సు పూర్తిగా బుద్ధి స్థాయికి ఎదగకపోవడానికి కారణము నేను అనబడిన అహంకారము. దీనినే స్వార్థ చింతన అని అంటారు. మనోగుంజాటనానికి స్వార్థమే కారణం. పార్థ, నీ అంతరంగంలో నిరంతరం జరుగుతూ ఉన్న మనోవాచాలతను కట్టిపెట్టి నా యందు మనస్సు నిలుపు. అంతేకాదు, నీ బుద్ధిని కూడా నా యందు స్థిరీకరణం చెందనివ్వు. ఈ విధమైన సాధన చేత నీ మనోమాలిన్యమంతా వదిలిపోతుంది. నీ అహంకారము అనగారిపోతుంది. శుద్ధాంత కర్ణుడవై నాయందే జీవిస్తావు. నిత్య శాంతిని అనుభవిస్తావు. ఈ విషయమై నీకు సందేహమే వద్దు. కృష్ణార్పణం.